అందరికీ నమస్కారం. ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి శ్రావణ్ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి? లెటర్ ఎస్‌తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువుంటాయి. ఆర్థికంగా రైజ్ అయితారు. ఒక పీరియడ్‌లో ఘోరంగా పడిపోతారు. లైక్ సౌందర్య, సావిత్రి, శ్రీదేవి, సిల్క్ స్మిత, శ్వేతా బాసు అండ్ లాట్ ఆఫ్ పీపుల్. లెటర్ ఎస్ ఈజ్ ఏ వెరీ వెరీ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ లెటర్. దగ్గర వాళ్ళని నమ్మడం వల్ల మోసపోవడం ఎక్కువ ఉంటుంది. అండ్ లెటర్ ఎస్‌తో పర్టిక్యులర్ అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి పెళ్ళికి ముందే పేరు ఎలా ఉందో టెస్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నా దగ్గరికి శ్రావణ్ అనే అబ్బాయి ఎస్ ఆర్ ఏ వి ఏ ఎన్ ఈ అబ్బాయి భార్యతో ఇబ్బందులు, కొట్లాట్లు, మనస్పర్ధలు, విడాకుల రేంజ్లో ఉన్నాడు. విడిపోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఆయన వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బులు, రిటైర్మెంట్ వచ్చిన డబ్బులంతా పెట్టి 2 ప్లాట్స్ కొన్నారు. బాగా రేట్ వస్తాయనుకున్నారు. బట్ ఆ ఏరియాలో డెవలప్మెంట్ లేదు, రేట్ రావడం లేదు. ఆ ప్లాట్స్ కొనడానికి అతని దగ్గర ఉండే డబ్బు కాకుండా ఇంకొక 10-15 లక్షల డబ్బులు రిజిస్ట్రేషన్‌కి, కట్టడానికి అన్నీ 15 లక్షలు రూ. 2 వడ్డీకి తెచ్చుకోవడం ద్వారా నెల నెల 30,000 వడ్డీ మైనస్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి. భార్య మంచి చెప్పినా కూడా ఆయనకి చెడుగా తీసుకోవడము, నెగిటివ్‌గా తీసుకోవడం వల్ల భార్యతో కొట్లాట. అంటే డబ్బు సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రశాంతత తక్కువ, కోపం ఎక్కువ అవుతుంది. నేను చెప్పాను 16 నంబర్ ఉంటే పడిపోతారు కిందకి. అంటే వాళ్ళ నాన్న ఇచ్చిన 60 లక్షలు జాగ్రత్త పెట్టుకొని ఉంటే అతను రూపాయికో రూ. 2కో లేదా బ్యాంకులో వేసుకున్నా కూడా నెలకి 50,000 వచ్చేది. బయట భూమి కొనడం వల్ల ఏమైందంటే భూమి రేటు పెరక్క ఇంకా తక్కువకి అడుగుతున్నారు. ఆయన కొన్న రేటు కన్నా తక్కువకి. అలా ఇవ్వడానికి మనసు ఒప్పదు. ఏదైనా సరే వస్తువు కొన్నాక కారు కొన్నామనుకోండి 10 లక్షలు, ఒక 1 ఇయర్ వాడితే అది 5 లక్షలో 6 లక్షలో. బట్ భూమి అలా కాదు. ఎన్ని చేతులు మారినా రేట్లు పెరుగుతూనే ఉంటుంది కానీ రేట్లు తగ్గదు. ఇతన్ని ఏమంటే రేట్ తక్కువ కడుగుతున్నారు. 50%, 60% అడుగుతున్నారు. అమ్మడానికి ఇతనికి మనసు రావడం లేదు. వడ్డీలు కట్టడానికి ఇబ్బంది అయిపోతూ ఉంది. భార్యతో కొట్లాటలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇక్కడ కారణం ఏంటంటే శ్రావణ్‌లో ఇది కారణం. SRAVAN సిస్టమ్ 1 5 6 12 13 18 బ్యాడ్ నంబర్. ఏ 2 ఓవల్స్ 16 కాన్సనెంట్స్. 16 బ్యాడు, 18 బ్యాడు. 16 అంటే సూర్యుడు శుక్రుడు, 18 అంటే సూర్యుడు శనీశ్వరుడు. 1కి 8 పడదు, 1కి 6 పడదు. 18ని ఫ్యామిలీ కోరల్ నంబర్. భార్యతో కొట్లాడుతున్నాడు కదా ఆయన, మనస్పర్ధలు వచ్చేసాయి, కొట్లాట్లు ఉన్నాయి, మాటకు మాట ఆయన ఏం చెప్పినా భార్యనో, భార్య ఏం చెప్పినా ఈయననో. ఒక అండర్స్టాండింగ్ లేదు, ఒక కాపురంలో హ్యాపీనెస్ లేదు. ఇంటికి వెళ్ళాలంటే టెన్షను, దిగులు. లేట్ 11 వరకు బయట తిరిగి ఇంటికి వెళ్ళి ఆడ కొంచెం తిని పనుకోవడం. ఈ 18 వల్ల చిన్న విషయం పెద్దది చేసుకోవడం, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్, డైవర్స్ భార్యకే కాదు, డైవర్స్ డబ్బుకి, మనశ్శాంతికి, అతని ఆరోగ్యానికి అండ్ నెక్స్ట్ భార్యకి ఈ 18 వల్ల. ఈ 16 అనేది సూర్యుడు శుక్రుడు కలయిక. ఈ 16లో ఉండి ఎవరైనా సరే, రష్యాలో 16 నంబర్ ఉంటే 1995లో 15 ముక్కలైంది. అండ్ ఇప్పుడు కూడా వార్లోనే ఉంది రష్యా. 16 వాళ్ళకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. ఒక మాట అంటే పడరు, తగ్గరు. కమాన్ చూసుకుందాం అంటారు 16. ఎయిర్ ఇండియా లాసెస్, రష్యా బికేమ్ పీసెస్, IDPL క్లోజ్డ్, LTTE స్మాష్డ్. ఇవన్నీ 16. సౌందర్య కిల్డ్ ఇన్ యాక్సిడెంట్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ 16 అక్షరాలు కూలిపోయింది. ప్రజారాజ్యం పార్టీ 16 అక్షరాలు మూసేశారు. బుడ్డా వెంగల్ రెడ్డి 16 అక్షరాలు గాట్ కిల్డ్ బై నక్సలైట్స్. యూపీలో IAS ఆఫీసర్ జగన్నాథ పాందా గాట్ కిల్డ్ బై నక్సలైట్స్. శివానీ భట్నాకర్ జర్నలిస్ట్ వాస్ కిల్డ్ ఇన్ ఢిల్లీ వెరీ వెరీ బ్యాడ్లీ. 16 ఎక్కడొచ్చినా అశాంతి. అండ్ 16 అంటే ఇలా మెట్ల పైన తోసేయడం కాదు, బాగా బిల్డింగ్ పైకి 10 అంతస్తులు 20 తీసుకెళ్ళి అక్కడి నుంచి తోస్తారు కిందకి. ఒక మనిషి టాప్ ఆఫ్ ద టవర్ నుంచి ఎల్లికిల్లా పడిపోతున్నాడు, దిక్కు లేకుండా పడిపోయేదే 16 అంటే. ఈ 16 వల్ల ఇతను డబ్బులో పడిపోయాడు, అప్పులయ్యాడు. ఆ అప్పులు తీర్చడానికి ఇంకో దగ్గర అప్పు, రూ. 2 వడ్డీ తీసి మళ్ళీ రూ. 3, రూ. 4. మొత్తం లైఫ్ గజిబిజి అయిపోయింది.
సో ఇది ఒక సిస్టమ్. సిస్టమ్ 2లో ఎస్ అంటే 1, ఆర్ అంటే 9, ఏ అంటే 1, వి అంటే 4, ఏ అంటే 1, ఎన్ అంటే 5, 10, 11, 15, 16, 21. 21 నంబర్ మంచి నంబరే. 21 అంటే బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం, 7, 8, 6, 21. 21 అంటే 3 అంటే దేవతలు, జూపిటర్, దేవతల దీవెనలు. బట్ అక్షరాలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 లెటర్స్ ఉన్నాయి. 6కి 3కి పడదండి. 6, 3 అంటే ధ్వంసము, చెడిపోవడం, పాడైపోవడం, డబ్బు పాడవడం, ఆరోగ్యం పాడవడం, కాపురం పాడవడం. సో నెల్లూరు పక్క వాడు పైరు 6, 3 అయిందిరా, వాడు కాపురం 6, 3 అయిపోయిందిరా అంటారు. 6, 3 అంటే ధ్వంసము, పాడైపోవడము. శ్రావణ్ పేరులో 18 నంబర్ ఒక డిఫెక్టు, 16 నంబర్ ఒక డిఫెక్టు, 6, 3 రావడం మూడో డిఫెక్టు. అండ్ లెటర్ ఎస్ వాళ్ళకి ఇలా నెగిటివ్ తట్టుకునే కెపాసిటీ ఉండదు. ఇలా ఉంటే కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 70,000 కోట్లు ఆస్తుంది, 7,000 కోట్లకు సూసైడ్ చేసుకుంటాడా? మళ్ళీ వాళ్ళ వైఫ్ మాలవిక అప్పు తీర్చేసింది కదా, సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు. ఇలా లెటర్ ఎస్ వాళ్ళు ఎక్కువ భాగం ఇంత టెన్షన్స్ తట్టుకోలేరు. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసే గొప్ప గుణం ఎస్ వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ధైర్యం చెప్పుకోవడం చేత కాదు. సిల్క్ స్మిత కూడా డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నారు. సో ఈ శ్రావణ్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మందరికి రావడం, మనం ఇతని పేరులో ఒక అక్షరం మార్చడము, లక్కీ స్టోన్స్ వెంటనే వేసుకో, నీ లైఫ్ మారిపోతుంది, మంచి లైఫ్ లీడ్ చేస్తావు. నీ వైఫ్ పేరు కరెక్షన్ చేసుకుంటే వైఫ్ పేరు, అతని పేరు 2 పేర్లు చేసుకొని వాళ్ళ ఇంటి మెయిన్ డోర్కి ఆ స్పెల్లింగ్స్ పెట్టడము. లక్కీ స్టోన్స్ మనం తిరుపతి నుంచి 108 రోజుల పూజలో ఉన్న స్టోన్స్ తెప్పించాము. సో ఈ స్టోన్స్ కావాలనుకున్న వాళ్ళు 9703335056 9703335056 నంబర్ సంప్రదిస్తే ఈ స్టోన్స్ ఎలా తీసుకోవాలి, అండ్ స్టోన్స్ వచ్చాక పూజా విధానం ఉంటుంది. స్టోన్ని ప్రసన్నం చేసి వేసుకోవాలి. ఈ స్టోన్స్ వేసుకోవడం ద్వారా అదృష్టం, ఆరోగ్యం, ఆయుష్ 3 పెరుగుతాయి. అండ్ శత్రువు పైన విజయం, శత్రువు లేకుండా అవుతారు, మనము లెగసీ కంటిన్యూ అవుతుంది. సో శ్రావణ్ పేరులో ఒక్క లెటర్ మార్చాను, ఈ పేరుని 7 అక్షరాల్లో పెట్టాను. 7 అంటే కేతువు, తెలివి, డబ్బు, అండ్ 7 అంటే పలుకుబడి. అందుకే పొద్దున్నేసి మనం తోమే కోల్గేట్, క్లోజప్, వాడే థమ్సప్, శాంసంగ్, హుండాయ్, రెనాల్ట్, కజారియా, హెవెల్స్, ఇలా చెప్పుకుంటా పోతే లక్షలాది పేర్లు 7 అక్షరాలు. ప్రభాస్, హీరో కృష్ణ, హీరో నితిన్. నేను నితిన్లో ఒక ఐ యాడ్ చేశాను ఇష్క్ సినిమా ముందు. దర్ ఆల్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో ఈ కరెక్షన్ ఇచ్చిన కేవలం 28 రోజుల్లోనే సో ఈయన కొన్న 2 ప్లాట్లలో ఒక ప్లాట్కి రేటు విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఇతను కొన్నది 7 సెంట్ల భూమి. ఆ పక్కన భూమి వాళ్ళ తల్లి ఒక ఫాదర్ కొన్నాడు భూమి, ఒక ప్లాట్ కొనున్నాడు 5 సెంట్లు. అతనేమంటే ఆయనకి 2 కూతుర్లు, ఇద్దరికి పక్కన ఇల్లు కట్టియాలా అనుకొని సో ఇతన్ని సంప్రదించడం జరిగింది. ప్లాట్ అమ్ముతావా అంటే నేను అమ్మను, నేను చెప్పాను మంచి రేట్ వస్తుంది, కొంచెం జాగ్రత్తగా డీల్ చెయ్యి, నేను ఆల్రెడీ అప్పులు చాలా అయిపోయి ఉన్నాడు, ఈ ప్లాట్లో మంచి డబ్బు వస్తే కానీ ఈ అప్పులని తీరవు. సో అతను ఏమన్నాడంటే నేను నా కూతుర్లు 2 కూతుర్లకి 6.5 అంటే ఆయన దగ్గర 5, ఇది ఒక 7, 12, 6 సెంట్లలో ఇల్లు కట్టేయాలనుకుంటున్నాను. అతను మంచి బిజినెస్ మ్యాన్, ఆయన బాగా డబ్బున్న ఆయన. సో నాకు ప్లాట్ కావాల్సిందే, ఎంత చెప్తావో చెప్పు. సో ఇతను కొన్న రేటుకి వడ్డీలన్నీ చూసుకొని ఇంకొక 20 లక్షలు ఎక్కువ పెట్టి ఈ రేట్ అయితే ఇవ్వగలనన్నా అన్నాడు. అతను అడ్వాన్స్ కట్టేసి 45 డేస్లో సెటిల్ చేసుకున్నాడు. ఇతను 25 లక్షల లాభంతో, వడ్డీలన్నీ పోగా 25 లక్షల లాభంతో బయటపడి, తర్వాత సెకండ్ ప్లాట్ కూడా 6 మంత్స్లో మంచి రేట్ రావడం, దాంట్లో మంచి ప్రాఫిట్ రావడము. అతను మళ్ళా ఒక ఇల్లు కట్టుకొని ఈ ఉన్న డబ్బుల్ని పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్లో వేసుకొని ఆయన జాబ్ చేస్తాడు. జాబ్లో వచ్చే 70,000 కాకుండా ఇవన్నీ ఆశపడ్డాడు కాబట్టి ఇబ్బందులకు వెళ్ళాడు. హాయిగా జాబ్ చేసుకుంటూ పోస్ట్ ఆఫీస్లో వాళ్ళ భార్య పేరు మీద సేవింగ్స్లో వేసాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఒక రాంగ్ నంబర్ వల్ల లైఫ్లో ఏది చేసినా, అంటే నంబర్ బాగాలేకపోతే బంగారు పట్టుకున్నది, బంగారం మనకు ఉన్నప్పుడు రేట్ బాగుంటుంది, అమ్మాలన్నప్పుడు రేట్ తగ్గిపోతుంది. సో అలా చాలామంది జరిగాయండి. సో ఇలా శ్రావణ్ లాంటి వాళ్ళు వాళ్ళ పేరులో 100% కరెక్షన్ అవసరం. నాకు డైలీ 5 to 10 మెంబర్స్ శ్రావణ్స్ పేర్లు పెడుతున్నారు, ఎలా ఉంది అని. దానివల్ల
ఇది క్లియర్గా చెప్పాల్సి వచ్చింది. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను అండ్ ఎండ్లో డీటెయిల్గా నంబర్లు ఇస్తాను. సో 8688157777 8688157777 ఇంకొక నంబర్ 9966000317 9966000317. ఎందుకంటే పేరులో బలం బాగుంటే మనము చాలా అదృష్టవంతులం. మన పేరే మన పెన్నిది. మన పేరు ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటే చాలామంది ఈ మధ్య నాకు పేరు వాట్సాప్ పెట్టమంటున్నా కదా, కొత్త స్పెల్లింగ్స్ కరెక్షన్ చేసిన స్పెల్లింగ్స్ పెడుతున్నారు. ఏందయ్యా ఈ దరిద్రము, చూస్తుంటేనే నాకు నెగిటివ్ తగలుతుంది, ఎవరిచ్చారు అంటే షీట్లు పెడుతున్నారు. ఆ షీట్లు చూశాక అర్థమవుతుంది రాంగ్ కరెక్షన్స్. ఇలాంటి రాంగ్ కరెక్షన్స్ వాడడం వల్ల మీ లైఫ్లో చాలా నష్టపోతారండి. మా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మెంబర్స్ దాకా 1 year 5 years 6 years 7 years 9 years పనిచేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరి దగ్గర షీట్స్ క్లయింట్స్ దగ్గర షీట్లు తీసుకొని ఫోటోలు తీసుకొని వాళ్ళు సొంతంగా ఆఫీసులు పెట్టుకొని మేమేం నేర్పించకుండా ఆఫీసులు పెట్టుకొని ఎవరు వచ్చినా ఈ పేర్లు ఉంటే ఇదే కరెక్షన్లు ఇచ్చేస్తారు. దీని ద్వారా మీకు నష్టం ఎక్కువ, కష్టం ఎక్కువ. ఇలాంటి వాళ్ళని సంప్రదించడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్, డబ్బు నష్టపోయే ఛాన్స్, డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీ పేరు కరెక్షన్కి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే మన ప్రోగ్రాం చూస్తారు. నేను హైదరాబాద్లో ఉంటాను, ఇప్పుడు నాకు కూడా 50 ఏళ్ళు దాటింది, అన్ని ఊర్లు తిరగలేదు కాబట్టి ఆపేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి కలిస్తే ఓపిక్గా ప్రతి క్లయింట్కి 20 minutes తక్కువ లేకుండా, అంటే నేను కరెక్షన్ చేశాక పిలుస్తాను. కరెక్షన్ నాకు 20 minutes పట్టచ్చు, 30 minutes పట్టచ్చు. మీతో 20 minutes to 30 minutes మాట్లాడి క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. మన ప్రోగ్రాం చూసి ఎవరో ఒక న్యూమరస్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ జాగ్రత్తలు మనసులో పెట్టుకోండి. ఎందుకంటే ఐ వాంట్ టు వార్న్ ఎవరిబడి. అందరు న్యూమరాల్స్లో కిరణ్ నెహ్రూ కారండి. అమెరికాలో బిడ్డ పుడితే కిరణ్ నెహ్రూని సంప్రదిస్తారు. పెద్ద విఐపీస్కి పిల్లలు పుడితే కిరణ్ నెహ్రూని సంప్రదిస్తారు. యడ్యూరప్ప 2006లో మమ్మల్ని కలిసి మేము యడ్యూరప్ప అని మార్చాక ఆయన 2 సార్లు సీఎం అయ్యాడు కర్ణాటకకి. తమన్నాకు ఒక ఏని హెచ్ పెట్టాం, అతిలేక ఏటీఎల్ఐ బదులు ఎల్ఈఈ పెట్టాం. అందరూ బాగున్నారండి. సో ఇది కష్టపడి ఒకసారి అపాయింట్మెంట్ తీసేసుకుంటే లైఫ్ అంతా మీరు బాగుండేలాగా నా గైడెన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్. మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతకుముందు 50 ఏళ్ళకి గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు. 23 ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తా పడిపోయాడు. మనం చూస్తూ ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో. చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులోని రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేర్లో నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఇంటి లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు ఇది కిరణ్ నెహ్రూ ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు. సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 వరకు లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం,
ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా, ఆఫ్టర్ 10 years దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు, అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 hours లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th year అయిపోయింది, నా ప్రోగ్రామ్స్ 5 ఏళ్ళు, ఇది 6th year. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 hours దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి, 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు, ఎవరితో మాట్లాడినా కొట్లాట్లు వస్తాయి, మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్టు కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబర్ 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలున్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.